ఈ రోజే నాకు చివరి రోజు. ఈ రోజు తర్వాత ఇక నేను వెళ్ళిపోతాను. నీకు నా కుటుంబాన్ని చూపిస్తుందా? సరేపా. మా వాళ్ళు నాకు ఏదంటే అది చేసి పెడతారు. నేనంటే పానం ఇస్తారు. మా వాళ్ళు కూడా ఎల్లుండి వస్తారు నా కోసం. మా వాళ్ళని చూస్తే నువ్వే సంతోషపడిపోతావు. అరే గదేంది, నువ్వు ఇద్దరు కొడుకులు అన్నావు, ఒక్కడే ఉన్నాడు అంటే ఇంకొకటి కాలేజీకి అయినట్టున్నాడు. కొద్దిగా టైం పడుతుంది కావచ్చు. అరే పెద్దోడా, తమ్మునికి ఫోన్ చేసి రమ్మను బిడ్డ. మీరు ఇద్దరు కలిసి పిండం పెడితేనే నాన్నకు ఆత్మశాంతి ఉంటది. వాడు రాడు నానమ్మ. నువ్వైతే ఒక్కసారి ఫోన్ చేసి చూడు బిడ్డ. ఫోన్ కట్ చేస్తాండా? అగో చిన్నోడు రాకపోవడేంది? ఏమైంది వీళ్ళకి? అరే ఏమైందిరా మీకు? మంచిగా రామ లక్ష్మణుల లెక్క కలిసి ఉండేటోళ్ళు గిట్లా తయారయ్యారు. ఎందుకురా ఈ కోపాలు? నాన్నకు పిండం పెట్టేటప్పుడు కూడా అది గట్ల అడుగు బాబు. కోపం కాదురా, బాధ. అసలుకి నాన్నని చంపిందేవాడు. వాడు ఫోన్ ఎత్తాడు, ఎందుకంటే నాన్నని చంపింది వాడే కదా. ఏం మాట్లాడుతున్నావురా? మీ అన్నయ్య చంపడం ఏంటి? నమ్మడానికి చేదుగా ఉన్నా అదే నిజం. ఆ రోజు అన్నగాడు అప్పుల మీద అప్పులు చేసి పేకాటలో అన్ని పైసలు పోగొట్టిండు. ఇచ్చిన సమయం అయిపోయిందని అప్పులైనా కూడా పీకల మీదకి వచ్చిండు. పైసలు తీసుకొని సంవత్సరం అవుతుంది. పైసలు ఇస్తావా నా చేతిలో చస్తావా? అన్న ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్న. 2 అంటే 2 రోజులు టైం ఇస్తా. ఆ తర్వాత కథ వేరే లెక్కన ఉంటది. నాన్నకి విషయం తెలిసింది. నాన్న మస్తు తిట్టిండు, డబ్బులు ఇయ్యా అని చెప్పిండు. ఆ అప్పు కట్టడం కోసం నాన్నని అడుగుతే ఇవ్వడని తెలిసి నాన్నకి తాగే పాలలో విషయం కలిపి ఆ పాలు నా చేత్తో ఇప్పించి నేను చెప్పిన అన్నట్టు చేశాడు. నా చిన్న కొడుకు పెద్దోళ్ళ లెక్క ఆగం కాదు, మస్తు మంచోడు. రేపటి రోజు ఆడే నన్ను చూసుకుంటాడు. మరి ఈ విషయం పోలీసు వాళ్ళకి చెప్పి మీ అన్నను జైలు వేయొచ్చు కదా. లేదు, మా నాన్నకి వాడంటే చాలా ఇష్టం. ఈ విషయం బయట తెలిస్తే మా నాన్న ఆత్మ శాంతించదు. అరే చిన్నోడా, నాకు వారికన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం రా. లేదు నానమ్మ, వాడంటే నాన్నకి చాలా ఇష్టం. ఈ విషయం నలుగురికి తెలిస్తే నాన్న ఆత్మ శాంతించేది. మరి ఏం చేస్తాం బిడ్డ? వాడిని ఏమనద్దిగా. ఎంతైనా మీ నాన్న కదరా, మీ నాన్న కోసమైనా పోరా. ప్లాన్ సక్సెస్ రా. అన్న ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్న. ప్లీజ్ అన్న, ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి అన్న. 2 అంటే 2 రోజులు. ఆ తర్వాత కథ వేరే లెక్కన ఉంటది. నాన్న ఒక 2 లక్షలు కావాలి నాన్న, అప్పు పట్టేది ఉన్నది. 2 లక్షలు ఏందిరా? ఎందుకు అప్పు చేసిర్రు? ఏం చేసిర్రు? పేకాటలో పోయినాయి నాన్న. పేకాట ఎప్పటి నుంచి వేసిర్రా మీరు? అయినా నేను ఇప్పుడు ఆ పైసల కోసం ఎక్కడికి పోవాలరా? మొన్న పంటకు వచ్చిన పైసలు ఉన్నాయి కదా నాన్న. మీరు చేసిన ఘనకార్యాలకు నేను ఆ పైసలు ఇయ్యా. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. పో. నాన్న ఇగో పాలు తాగండి. కన్న తండ్రినే డబ్బు కోసం చంపారు కదరా. మీలాంటి కసాయి కొడుకులే తల్లి తండ్రి కూడా ఉండకూడదు. ఇలాంటి మంచులకు తొందర చావస్తుంది, కానీ మీలాంటి కసాయి నా కొడుకులకు మాత్రం ఇంకా చావస్తలేదు.